ఇద్దరే ముద్దు ఒక్కరైతే ఇంకా ముద్దు అనే నినాదాలు ఒకప్పుడు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న వృద్ధుల జనాభా, భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ స్థానంలో జనాభా నిర్వహణను ప్రోత్సహిస్తూనే ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థపై అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. జనాభా నిర్వహణపై అవగాహన కల్పిస్తూ మరోవైపు ముగ్గురు పిల్లలున్న దంపతులను కూడా ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నగదు ప్రోత్సాహకం శాశ్వత పథకం కాదు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎంపికైన కొద్ది మంది దంపతులకు మాత్రమే అందజేయనున్నారు. ఇద్దరు ముద్దు ఒక్కరైతే ఇంకా ముద్దు అనే నినాదాలు ఒకప్పుడు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న వృద్ధుల జనాభా, భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ స్థానంలో జనాభా నిర్వహణను ప్రోత్సహిస్తూనే ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థపై అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు నగదు ప్రోత్సాహకం ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జూలై 11 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామనే నినాదంతో ఈ ప్రచారం కొనసాగనుంది. జిల్లా మండల స్థాయిలో ర్యాలీలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వడం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 3 జంటలను ఎంపిక చేసి ఒక్కో జంటకు 5,000 చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 84 జంటలకు ఈ ప్రోత్సాహకం లభించనుంది. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా ద్వారా ఆ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మరోవైపు కుటుంబ నియంత్రణ లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం విస్మరించలేదు. కాన్పు నుంచి కాన్పుకు మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించిన దంపతులను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 6 జంటలకు 5,000 చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేయనున్నారు. ఈ విభాగంలో కూడా అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 2 కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం ఉంటే తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తదుపరి గర్భధారణలో సమస్యలు తగ్గుతాయి. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం ఈ విధానం పాటిస్తే మాతృ మరణాలు సుమారు 30% వరకు, శిశు మరణాలు 10% వరకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ అంశంపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు. యుక్త వయస్సులో గర్భధారణలు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, మండలాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రసవానంతరం అమర్చే గర్భ నిరోధక పరికరాలు, అంతర ఇంజెక్షన్, ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులపై మహిళలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆరోగ్య సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేపట్టనున్నారు. అన్ని శాఖల ఈ కార్యక్రమాన్ని కేవలం ఆరోగ్య శాఖకే పరిమితం చేయకుండా పంచాయతీరాజ్ సంస్థలు, పురపాలక సంస్థలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వయం సహాయక సంఘాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంఏలు, అంగన్వాడీ సిబ్బంది తదితర శాఖలను భాగస్వామ్యం చేయనున్నారు. ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించే వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కూడా నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణ కోసం మొత్తం 56 లక్షలను విడుదల చేసింది ప్రభుత్వం.